తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి కుజుడు స్వక్షేత్రంలో షష్ఠ స్థానంలో సంచారం చేయుట, అష్టమ స్థానంలో రవి శుక్రుల యొక్క ప్రభావం మరియు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వల్ల వీరికి అనుకున్న వ్యవహారములన్నీ కూడా ఆలస్యంతో నడిచే అవకాశం కలదు. అలాగే ప్రభుత్వ వ్యవహారాలు కొంత ప్రతికూలంగా ఉండుట, ప్రభుత్వ అధికారులతోటి పై అధికారులతోటి భేదాభిప్రాయాలు ఏర్పడట, కొన్ని జరిమానాలు కూడా పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున జాగ్రత్త వహించవలసి ఉండను. వీరికి జన్మరాశిపై గురుని దృష్టి వల్ల ఎన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే ప్రయాణాలు ఉండగలవు, మనశ్శాంతి కొంత తక్కువగా ఉండును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నట్లయితే మంచిది. ఇక రెండవ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి శుక్రుడు భాగ్యస్థానంలో సంచారం చేయడం వల్ల దైవ కార్యక్రమాలు చేయడం ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారం లభించగలవు. ప్రభుత్వ వ్యవహారాలు కొంత ప్రతికూలంగా నడుచును. గురువులు పెద్దలతో అభిప్రాయ భేదాలు అనేటువంటివి ఉండగలవు. శత్రువులు పోటీదారులపై విజయం సాధిస్తూ ఉంటారు. వీరికి వస్తు వాహనాలు నడుపునప్పుడు మాత్రం జాగ్రత్త వహించవలసి ఉండను. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. అలాగే సూర్యనారాయణ మూర్తికి అర్చించి గోధుమలు దానం చేసినట్లయితే ఏవైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయో వాటిని అధిగమించి ముందుకు వెళ్ళటానికి ఉంటుంది. ఇక మూడో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి రాస్యాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ గురునితో కలియుట మరియు భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం వల్ల దూర ప్రాంత ప్రయాణాలు చేయడం ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే విదేశీ ప్రయత్నాలు చేయ వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగల అనవసర కోపావేశాల వల్ల దగ్గర బంధుమిత్రులతోటి కొంత విరోధాలు వంటివి సంభవించే అవకాశం కలదు. ఇతరులకు ఇచ్చినటువంటి ధనం, వస్తు వాహనాలు తిరిగి వచ్చుట కష్టదాయకమగును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు స్కందరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, సుబ్రహ్మణ్యేశ్వర అష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇక నాలుగో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి దశమ స్థానంలో బుధుని యొక్క సంచారం నడుస్తూ శని చేత చూడబడడం వల్ల వృత్తి వ్యాపారస్తులు కొంత మందగమనంగా ఉన్నప్పటికీ కూడా క్రమక్రమంగా అభివృద్ధి బాటలో నడిచే అవకాశం కలదు. అలాగే రాస్యాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిని సంచారం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగును, అనవసర కోపావేశాలు పెరగలవు. అలాగే భూమికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క ఆరాధన, దుర్గా కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది.